అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 30వ తారీఖు శుక్రవారం రోజున ఈ దేవత వల్ల మీ ఇంట్లో ఎనలేని సంపద. అలానే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో డబ్బుకి లోటు అనేది ఉండదు. ఆ యొక్క లక్ష్మి అనుగ్రహం ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత వల్ల ఏ విధంగా సంపద వస్తుంది, చేయాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి తప్పకుండా ఈ సమయంలో చాలా బాగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అయితే ఉంది. దైవ బలం ఉంది ఈ రాశి వారికి. ఈ దైవ బలంతో ఈ సమయంలోనే చేసినటువంటి ప్రతి పని కూడా తప్పకుండా శుభప్రదం అవుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ పని చేసినా కానీ సరే కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో దైవ బలంతోనే చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలలో కూడా విజయాన్ని పొందుతారు. అలానే వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఎన్ని రకాల సమస్యలున్నా సరే, ఎంత పని భారం పెరిగినా సరే, ఎన్ని రకాల వివాదాలు ఎదురైనా సరే, అన్ని లావాదేవీలు కూడా మీరు సొంతంగానే చూసుకోవాల్సి ఉంటుంది. మంచి జరుగుతుంది. ఆత్మీయుల వాక్యాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. అంటే కొంతమంది చెప్పినటువంటి వాక్యాలను వినడం ద్వారా కూడా మనం చేసినటువంటి పనులలో విజయవంతం అవుతుంది. అంతేకాకుండా మనం ఏదైతే ఒక పని చేయాలని చెప్పి అనుకుంటున్నామో ఆ పని పూర్తి చేయగలుగుతాము. అలానే ఖర్చులు కూడా సామాన్యంగా ఉంటాయి. చేపట్టినటువంటి పనులు కూడా హడావిడిగా సాగుతాయి. కీలక పాత్రలను అందుకుంటారు. కొంతమంది వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొత్తగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే కనుక వారితో చాలా వీలైనంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడి మాటలు కలపడం వల్ల కూడా మీకు లైఫ్లో చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి. అంటే వారు ఫ్రెండ్షిప్లో చేస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్పే అనుకుంటారు, కానీ మీకు ఇది తెలియకుండా మిమ్మల్ని చిక్కుల్లో కూడా పడేసే వరకు కూడా అర్థం కాదు. ఈ విధానంగా ఉంటుంది కుంభరాశి వారికి. కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అలానే ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా సంతృప్తిపరంగా ఉంటాయి, చక్కబెడుతుంటారు. అలానే ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా కూడా సాగుతుంది. ఉద్యోగంలో కూడా మీకు అనుకోకుండా కొన్ని బాధ్యతలు అయితే మీరు స్వీకరించవలసి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే కుంభరాశి వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారు అనుకోకుండానే ఉద్యోగంలో కొన్ని బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క మితంగా, అంటే మీరు ఏదైనా మితంగానే చూసుకోవాలి. ఏదైనా సరే, అంటే మీరు తినే విషయంలో కూడా ఎక్కువగా బయట ఫుడ్ తిన్నప్పుడు చాలా మితంగా చూసుకోవాలి. అలానే మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా మితంగానే మాట్లాడాలి. అలానే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా సాగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతూ ఉంటారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలను కొద్దిపాటిగా పెరుగుతూ ఉంటాయి. ఇక కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతుంటారు. వ్యాపారం ఇంకా బాగా విస్తరించుకుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పుకోవచ్చు. కొంతమందికి సఫలీకృతమైన, మరికొంతమందికి మాత్రం ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం మారడానికి అనుకూల సమయం. అలానే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు. అలాగే మీకు ఈ సమయంలో ఒకవేళ ఆర్థిక సమస్య, కొంతమందికి చాలా ఆర్థిక సమస్యలుండి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి వ్యక్తులకి ఒకరిద్దరు ఆర్థికంగా కూడా వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు.
ఇలా కుంభరాశి వారికి అయితే ఈ విధానంగా అయితే ఉంటుంది. ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కూడా తోడుగా ఉంటుంది. ఆమె యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. చదువుల్లో చాలా విజయాలను అయితే సాధిస్తారు. ఇక మీకు ఏదైనా రక్త సంబంధీకుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా, విభేదాలు కూడా, అవన్నీ కూడా అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మీ యొక్క జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీ యొక్క జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకుంటారు. కానీ మీరు అతిగా జాలి చూపకూడదు. ఎవరిపైన కూడా అయినా సరే మీరు అంటే చాలా మంచి వ్యక్తులు, ఎవరు మిమ్మల్ని ఎన్ని విధాలుగా కూడా అన్నా సరే, కానీ మీరు మాత్రం అందరిపైన కూడా జాలి చూపుతూ ఉంటారు. మీరు ఎక్కువగా జాలిని చూపడం వల్ల వారికి అలసైపోయే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క బలాన్ని వారు బలహీనంగా కూడా భావిస్తూ ఉంటారు. మీ బలహీనతను కూడా వారు బలంగా భావిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు ఎవరికి కూడా సందు ఇవ్వకూడదు. ఎవరితో కూడా మీ యొక్క అంటే బలహీనతను షేర్ చేసుకోకూడదు. అలానే ఈ రోజులలో సొంత వ్యక్తి, బ్లడ్ రిలేషన్ ఇలాంటివి కూడా అసలు ఏవీ లేవు. ఎందుకు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవేమో, ఈ రోజులలో మాత్రం అవేవి లేవు. కాబట్టి అతి మంచితనం, అతి జాలి, దయ కూడా మీకు ఒప్పే అని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుండి మేము మంచి పొందిన వ్యక్తులు ఏదో ఒక రోజు మిమ్మల్ని చెడు చేయాలని చెప్పేసి చూసే వ్యక్తులే ఉంటారు. మీరు బాగుంటే అసలు సంతోషపడే వ్యక్తుల కంటే కూడా మీరు బాగుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడెప్పుడు బాధపడతారా, మీ బాధకి ఎప్పుడు వారు కారణమవుతారా అని చెప్పి చూస్తూ ఉండేటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు మీకు పక్కనే ఉంటారు. ముఖ్యంగా వారు కొంచెం కూడా డౌట్ అనేది రాకుండానే మీతో చాలా నవ్వుతూ చాలా ప్రశాంతంగా మాట్లాడినటువంటి ఉంటారు. కానీ మీ పైన ఏమాత్రం కూడా అభిమానం కానీ ప్రేమ కానీ అసలు ఉండవు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. పరమేశ్వరుణ్ణి పూజించండి. ఎక్కువగా పరమేశ్వరుని పూజించటం వల్ల కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పరమేశ్వరుని పూజించటం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇష్ట దైవారాధన కూడా మేలు చేస్తుంటాయి. అలాంటి మూగ జీవాలకు కూడా ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఆకస్మిక ధన లాభం అనేది వస్తుంది. ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. ఏదైతే మీకు రావాల్సినటువంటి ధనం అనేది ఉంటుందో ఆ ధనం అనేది ఈ సమయంలో మీ చేతికి తప్పకుండా అందుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేవిధంగా ఈ సమయంలో రావాల్సినటువంటి ధనంతో పాటుగా అదనపు ధనం కూడా మీకు వస్తుంది. అంటే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా గోచారం అయితే ఫలితాలు అయితే ఉన్నాయి. మీకు అంటే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీకు కుటుంబంలో ఉన్న సమస్యలు, అత్తాకోడల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. ఇక మీకు కలిసి వస్తుందని కొన్ని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక పరమేశ్వరుడిని పూజించటం వల్ల కూడా రాబోయే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. రహస్యాలను ఎవరితో చెప్పుకోకూడదు. ఆర్థిక పురోగతి కోసం మహాలక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ఆరాధించుకుంటూ ఉండండి. అలాగే శుక్రవారం నాడు తప్పకుండా నేతి దీపంతో అమ్మవారికి దీపారాధన చేసుకొని, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని చక్కగా గుమ్మం దగ్గర కూడా చక్కగా గుమ్మం అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి, తులసి కోట దగ్గర కూడా చక్కగా దండం పెట్టుకొని మీ యొక్క సంకల్పం ఏంటో చెప్పుకొని అక్కడ కూడా దీపం పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పుకోవడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి పెట్టడం, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం, ఇలాంటివన్నీ కూడా మీకు మేలు జరుగుతాయి. అలాగే నవగ్రహాల యొక్క ఆరాధన, శని భగవానుడి యొక్క ఆరాధన కూడా మీకు మేలు జరుగుతుంది. ఈ విధంగా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఏదో ఒక విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, లేదంటే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి.
ఇక తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఏం జరుగుతుంది. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు.